ఏపీలో విద్యాశాఖలో ఉపాధ్యాయుల యొక్క జనరల్ ట్రాన్స్ఫర్లు పూర్తయినవి. ఇప్పుడు ఉపాధ్యాయుల ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ల కొరకు విద్యాశాఖ వారు మెమో 12,25,245ను ఆగస్టు 20, 2025న విడుదల చేయడం జరిగింది. ఈ మెమో ప్రకారము ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయులు స్పౌస్ కేటగిరీ కావచ్చు, లేకపోతే మ్యూచువల్ కేటగిరీ కింద ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకు ట్రాన్స్ఫర్ తీసుకోవడానికి ఈ మెమో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఎవరైతే స్పౌజు అంటే ఒక ఎంప్లాయీ ఒక జిల్లాలో పనిచేస్తూ స్పౌజ్ ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నట్లయితే, అంటే ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే వర్క్ చేస్తున్నట్టయితే ఆ జిల్లాకు ఈ అభ్యర్థి కావచ్చు, లేదా ఈ అభ్యర్థి ఉన్న జిల్లాకు, అంటే భర్త ఉండే జిల్లాకు భార్య కావచ్చు, లేదా భార్య ఉండే చోటుకి భర్త కావచ్చు, ఇలా జిల్లాలో మార్పిడి చేసుకోవడాన్ని, ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకు ట్రాన్స్ఫర్ అవడాన్ని ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు అంటాం. ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ల కొరకు ప్రభుత్వము ఆగస్టు 20, 2025న ఒక మెమోను విడుదల చేసింది. ఈ మెమో ప్రకారము ఉపాధ్యాయులు ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ల కొరకు ఇంతకు మునుపు జనరల్ ట్రాన్స్ఫర్కి అయితే సిఎస్సి సైట్లో అప్లై చేశాం. ఇప్పుడు లీప్ యాప్ నందు అప్లై చేసుకోవాల్సింది. అంటే 21వ తేదీ నుండి ఈ లీప్ యాప్లో ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఈ లీప్ యాప్ నందు అప్లై చేసి అక్కడ వచ్చే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానికి అవసరమైన అటాచ్మెంట్స్ చేసి హెచ్ఎం గారి కావచ్చు, లేదా ఎంఈఓ గారి చేత కౌంటర్ సైన్ చేయించి మనం ఎంఈఓకి సబ్మిట్ చేయాలి. ఎంఈఓలు స్క్రూటినీ చేసి డిఈఓకి పంపిస్తారు. డిఈఓల నుండి డిఎస్సికి పోతాయి. డిఎస్సికి పోయిన తర్వాత గవర్నమెంట్కి పంపిస్తారు. అక్కడ అప్రూవల్ వస్తే వీళ్ళకు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇక్కడ గైడ్లైన్స్ చూద్దాం. ఎలిజిబిలిటీ కింద స్టేట్ గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపల్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఉపాధ్యాయులందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసినట్లయితే మినిమం సర్వీస్ ఆఫ్ ద టీచర్ హెడ్ మాస్టర్ షెల్ బి 2 years యాజ్ ఆన్ 31st 7, 2025. అంటే జూలై 31 నాటికి 2 ఏళ్ల మినిమం సర్వీస్ ఉండాలి. ఆ జిల్లాలో 2 years లేకపోతే అతను ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ కాడు. అదేవిధంగా థర్డ్ పాయింట్, హూ స్పౌస్ ఈజ్ వర్కింగ్, అంటే స్పౌజు ఎనీ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తుంటే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ మనం ఎలిజిబుల్ అవుతాం. అదేవిధంగా ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే టీచర్స్ హూ స్పౌస్ వర్కింగ్ ఇన్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ సెక్రటరియేట్స్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్. అంటే హెడ్ క్వార్టర్లో, సెక్రటరియేట్లో ఎవరైనా స్పౌస్ పనిచేస్తున్నట్లయితే ఆ జిల్లాకు మనం పోవడానికి వీలవుతుంది, కానీ అది వదిలి వేరే జిల్లాలకు పోవడానికి లేదు. కాబట్టి కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాత్రమే పోవాలి. అదేవిధంగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ద సేమ్ కేటగిరీ అండ్ ఆఫ్ ద సేమ్ మేనేజ్మెంట్ వుడ్ బి పర్మిటెడ్. మ్యూచువల్స్ అనేది సేమ్ కేటగిరీ ఉండాలి, సేమ్ మేనేజ్మెంట్ ఉండాలి. కేటగిరీ అంటే ఎస్జిటి టు ఎస్జిటి, ఎస్ఏ ఇంగ్లీష్ టు ఎస్ఏ ఇంగ్లీష్, ఎస్ఏ హిందీ టు ఎస్ఏ హిందీ అని. అదేవిధంగా ఇక్కడ 6th పాయింట్, ఇన్ కేస్ ఆఫ్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ బోత్ ద టీచర్స్ షుడ్ గివ్ కన్సెంట్. మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి అయితే ఇద్దరు టీచర్లు కన్సెంట్ ఇవ్వాలి, ఒప్పుకున్నట్లు. అదేవిధంగా ఈ ఒప్పుకున్న పత్రాలపైన ఎంఈఓలు కౌంటర్ సైన్ చేయాల్సి ఉంది. అదేవిధంగా 7th పాయింట్, 1 teacher కెన్ గివ్ కన్సెంట్ టు ఓన్లీ 1 teacher. ఒక ఉపాధ్యాయుడు మరొక ఉపాధ్యాయుడికి మాత్రమే కన్సెంట్ ఇవ్వాలి, అంతేగాని ఇద్దరు ముగ్గురికి కన్సెంట్ ఇవ్వకూడదు. అదేవిధంగా 8th కాలం, టీచర్స్ హూ ఆర్ అనాథరైజ్డ్ ఆబ్సెంట్ ఫేసింగ్ ఛార్జెస్ అండర్ ఏపీసీసీఏ రూల్స్ అండర్ సస్పెన్షన్. ఎవరైతే అనాథరైజ్ ఆబ్సెంట్ అవుతారో, లేదా సిసిఏ రూల్స్ ఛార్జెస్ పెండింగ్లో ఉంటాయో, అట్లే సస్పెండ్ అయినారో వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్కి ఎలిజిబిలిటీ కారు. అదేవిధంగా 9th ప్రాబ్లం, ద అప్లికేషన్స్ ఆఫ్ ఇన్ఎలిజిబుల్ టీచర్స్ అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ నాట్ బి కన్సిడర్. ఎలిజిబిలిటీ లేని వారి యొక్క అప్లికేషన్లు, కంప్లీట్గా ఫిలప్ చేయనటువంటి అప్లికేషన్లు ఇక్కడ కన్సిడర్ చేయరు. అదేవిధంగా 10th పాయింట్గా, ద టీచర్ కన్సర్న్ షెల్ బి రెస్పాన్సిబుల్ ఆఫ్ ద, మొత్తం ఈ అప్లికేషన్కి మొత్తం టీచర్ మాత్రమే బాధ్యత వహించాలి. ఏదైనా ఎర్రర్స్ ఉంటే టీచర్ని బాధ్యత చేస్తారు. అదేవిధంగా ప్రాసెస్ టు బి ఫాలోడ్, ద టీచర్ షెల్ అప్లై త్రూ ఓన్లీ ఆన్లైన్ ఫర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ ఇన్ ద లీప్ యాప్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పర్పస్. లీప్ యాప్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ రిసీవ్డ్ త్రూ ద స్పెసిఫైడ్ లీప్ యాప్ ఆథరైజ్డ్ బై డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విల్ బి కన్సిడర్డ్ స్టేట్ లెవెల్. లీప్ యాప్లో మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత వచ్చే హార్డ్ కాపీను అటాచ్మెంట్స్ అని చేసి హై స్కూల్ వాళ్ళైతే హెచ్ఎంకు, మన ప్రైమరీ వాళ్ళైతే ఎంఈఓకు అందజేయాలి. ఎంఈఓ దగ్గర కౌంటర్ సైన్ చేయించి డిఈఓ ఆఫీస్కి చేర్చాలి. ఈ డిఈఓలు వాటిని వెరిఫై చేసి స్క్రూటినీ చేసి డిఎస్సికి పంపిస్తారు. వన్స్ ద టీచర్ ఎంటర్స్ అప్లికేషన్ ఫామ్ ఇన్ లీప్ యాప్ దట్ ఈస్ ఫైనల్. ఒకసారి ఫిలప్ చేసిన తర్వాత అదే ఫైనల్ అవుతుంది. నో టీచర్ షెల్ అప్లై ట్వైస్ ఇన్ ఆన్లైన్. ఒక టీచరు ఆన్లైన్లో 2 సార్లు అప్లై చేయడానికి లేదు. అదేవిధంగా
ఇక్కడ 6th పాయింట్, ఏ డిక్లరేషన్ షిల్ బి గివెన్ బై ద అప్లికెంట్ దట్ వుడ్ ఫార్గో హిస్ సీనియారిటీ ఇన్ ద ఓల్డ్ యూనిట్ అండ్ యాక్సెప్ట్ టు టేక్ ద లాస్ట్ ర్యాంక్ ఇన్ ద న్యూ యూనిట్. ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లో ఒక డిస్ట్రిక్ట్ నుండి ఇంకో డిస్ట్రిక్ట్ వెళ్ళినప్పుడు మనం వెళ్ళిన డిస్ట్రిక్ట్లో అక్కడ అందరికంటే జూనియర్ ర్యాంక్ తీసుకోవడానికి మనం ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా డిఈఓలు కన్సర్న్డ్ సెల్ ఫార్వర్డ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద టీచర్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఇష్యూడ్ ఇన్ గవర్నమెంట్ సర్క్యులర్ బిఫోర్ 2011 అని ఉంది. ఆ 2011లో ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం మనం ఆ ప్రొఫార్మాను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో 4/8/2011 ఇచ్చినటువంటి ప్రొఫార్మా ప్రకారం సబ్మిట్ చేయాలి. అదేవిధంగా 3rd పాయింట్గా ద షెడ్యూల్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ద ప్రాసెసింగ్ దేర్ ఆన్ అట్ వేరియస్ లెవెల్స్ షెల్ బి యాజ్ ఇండికేటెడ్ ఇన్ అనెక్సర్ 1 అని ఇచ్చినారు. అంటే అప్లికేషన్ అనెక్సర్ 1 అనుకుంటే ఆన్లైన్లో సబ్మిట్ చేసింది అనెక్సర్ 2గా ట్రీట్ చేయాలి మనం. ఈ రకమైన గైడ్ లైన్స్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లయింగ్ ఫర్ ట్రాన్స్ఫర్స్ ఇన్ ఆన్లైన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్స్ ప్రింట్అవుట్స్ టు ద కన్సర్న్డ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 21st నుండి 24th ఆగస్ట్ వరకు ఇచ్చినారు. అంటే 4 days టైం ఇచ్చారు. అదేవిధంగా రిసీవింగ్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ అండ్ వెరిఫికేషన్ బై ద మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చి 22nd నుండి 25th వరకు ఇచ్చారు. అదేవిధంగా వెరిఫికేషన్ బై ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 23rd నుండి 26th వరకు ఇచ్చారు. సబ్మిషన్ టు ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 27th స్కూల్ ఎడ్యుకేషన్కి మనం సబ్మిట్ చేయాలి డిఈఓలు. వెరిఫికేషన్ అండ్ ఫైనలైజేషన్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద డిఎస్సిలో కూడా ఈ వెరిఫికేషన్ అండ్ ఫైనలైజ్ అవుతాయి. అక్కడ 28th, 29th 2 days టైం ఇచ్చారు. సబ్మిషన్ టు గవర్నమెంట్ 30th గవర్నమెంట్కి ఈ రిక్వెజేషన్ని సబ్మిట్ చేస్తారు. గవర్నమెంట్ అప్రూవల్ చేసిన తర్వాత వీరందరికీ ఆర్డర్లు వస్తాయి. ఈ విధంగా ఎవరైతే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ అవుతారో ఈ గైడ్లైన్స్ ప్రకారం వారందరూ ఈ టైం బౌండ్ షెడ్యూల్ ప్రకారము అప్లై చేసుకోగలరు. థ్యాంక్ యూ.